డీజీ అంజనీ కుమార్, అభిలాష్ బిస్ట్ ను రిలీవ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. తక్షణమే ఇద్దరిని ఏపీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి రిలీవ్ పై ఎన్నికల కమిషన్ కు లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారుల విషయంలో కేంద్ర హోంశాఖ నిన్న కీలక ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్ట్, అభిషేక్ మహంతిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న అంజనీ కుమార్ ను వెంటనే రిలీవ్ చేయాలి ఎంహెచ్ఏ ఆదేశించింది. డీజీ అంజనీ కుమార్, అభిలాష్ బిస్ట్ ను రిలీవ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. తక్షణమే ఇద్దరిని ఏపీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వేట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, కేంద్ర హోంశాఖ ఏదైతే ముగ్గురు ఐపీఎస్ అధికారులు వెంటనే ఆ ఏపీలో రిపోర్ట్ చేయాలని చెప్పి కూడా అటు ఆదేశాలు జారీ చేసింది. నిన్న 24 గంటల్లోగా మీ ముగ్గురు కూడా ఏదైతే డీజీ అంజనీ కుమార్ కావచ్చు, అభిలాష్ బిస్ట్ కావచ్చు, లేకుంటే కరీంనగర్ సిపిగా ఉన్న మహంతి కావచ్చు, ఈ ముగ్గురు కూడా వెంటనే ఏపీలో వెంటనే రిపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఆదేశాలు ఇచ్చింది. వీళ్ళని ముగ్గురిని కూడా వెంటనే రిలీవ్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ మేరకు అభిలాష్ బిస్ట్ కావచ్చు, అంజనీ కుమార్ ఇద్దరిని కూడా అటు రిలీవ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది, జీవోకు రిలీజ్ చేసింది. అయితే అటు అభిషేక్ మహంతి సంబంధించినట్టయితే కొంత టెక్నికల్ సమస్య ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎన్నికల కోడ్ నడుస్తున్న నేపథ్యంలో అతను రిలీవ్ చేయాలా వద్దా అన్న విషయంలో ఒక క్లారిఫికేషన్ కోసం ఇప్పటికే ఎన్నికల కమిషన్ కి ఒక క్లారిఫికేషన్ కోసం లెటర్ రాస్తామని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఎన్నికల కమిషన్ నుంచి ఒక స్పష్టమైన హామీగా వచ్చి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాత అభిషేక్ మహంతి సంబంధించి కూడా అటు ఆదేశాలు జీవో జారీ చేస్తామని కూడా అటు పేర్కొనడం జరిగింది. అయితే ముగ్గురు కూడా పునర్విభజన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమయంలో వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కు అలాట్ అయినప్పటికీ వీళ్ళు ఆ క్యాట్ ని ఆశ్రయించి వీళ్ళు తెలంగాణలో ఉండిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ముగ్గురు కూడా వెంటనే రిలీవ్ కావాలని చెప్పి ఆదేశాలు ఉండడంతో 24 గంటల సమయంలో వీళ్ళు రిలీవ్ కావాలని చెప్పింది. అంతేకాకుండా వెంటనే వీళ్ళకి సంబంధించి రిలీవ్ చేసి ఆదేశాలు ఇవ్వమని చెప్పింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే అంజనీ కుమార్, అభిలాష్ ఇద్దరు కూడా రిలీవ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడంతో పాటుగా అటు ఆ కరీంనగర్ సిపిగా ఉన్న మహంతి సంబంధించి టెక్నికల్ ఇష్యూ రావడంతో దానికి సంబంధించిన క్లారిఫికేషన్ కోసం ఎన్నికల కమిషన్ అడిగినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే ఎన్నికల కమిషన్ నుండి క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత ఫర్దర్ గా నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ ముగ్గురు ఇప్పుడైతే రిలీజ్ చేసిన అంజనీ కుమార్, అభిలాష్ బిస్ట్ రేపట్లోగా వీళ్ళు అటు ఆంధ్రలో రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితి. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.